స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. సీఎం జగన్ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై ఇష్టసరంగా మాట్లాడడం సరికాదని విశాఖలో జనసేన నేతలు అయితే ఖండిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాజీ ఎమ్మెల్యే పంచకాల రమేష్ బాబు గారు. చెప్పండి, నిన్న జగన్ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? అది కేవలం ఒక ప్రారంభ కార్యక్రమానికి వస్తే ఇలా విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్? జగన్మోహన్ రెడ్డికి ఓడిపోతానన్న విషయం తెలిసిపోయింది. అది ఎవరి వల్ల ఓడిపోతున్నానో కూడా ఆయనకు అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడితే ఏమన్నా లబ్ధి పొందొచ్చేమో అని చెప్పి మతి భ్రమించిన మాటలు గత కొంతకాలంగా మాట్లాడుతూ ఉన్నాడు. అది నిన్న కూడా ఆయన అజ్ఞానాన్ని తెలియజేశాడు. నిజంగా నువ్వు చేసుకునే ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం మాట్లాడే హక్కు నీకుందా అని నేను అడుగుతా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారికి దానికి సంబంధం లేదని ఒక మంత్రి అంటాడు. ఒక సమస్య ప్రభుత్వం తీర్చాలి, ఆ సమస్య ఉంది అని చెప్పే పాత్ర ప్రతిపక్షం పోషించాలి. దాన్ని చాలా బ్రహ్మాండంగా పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శ చేసి, అంటే దౌర్భాగ్యం ఏంటంటే మాకు ఆ భాష రావట్లా. పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడతారు. మరి వీళ్ళ ఇళ్లలో కూడా సంస్కారం అడ్డొచ్చి మేము పేర్లు చెప్పట్లేదు, కానీ వీళ్ళ ఇళ్లలో కూడా 2 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు చాలా రకరకాలమైన జీవితాలు వీళ్ళ కొంపల్లో కూడా ఉన్నాయి. కాకపోతే మాకు పవన్ కళ్యాణ్ గారు కొంత సంస్కారం నేర్పారు. వ్యక్తుల పేర్లు మేము చెప్పట్లేదు, కానీ సిగ్గుతో మేము లిస్టు చదివితే నువ్వు సిగ్గుతో తలదించుకోవాలి నీ కాందానంతా. కాకపోతే వ్యక్తిగతంగా వెళ్ళటం అనేది నీకు సంస్కారం ఉందని అనుకోవటం మా తప్పది. నువ్వు సంస్కారహీనుడివి, అలాగే మాట్లాడతా. తండ్రి శవం పాడి కూడా ఎక్కకముందే, తండ్రి శవం దొరకముందే ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న వ్యక్తిది. ఆ వ్యక్తిత్వం కోసం మనం మాట్లాడుకోవటం అనేది ఎంత ఘోరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించేయమని చెప్పి మీ ద్వారా నేను ప్రజలను కోరుతా ఉన్నాను. కోడికత్తి కేసు బాబాయ్ మర్డర్ చేస్తే దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే, ఈ దేశ చరిత్రలోనే ఇంత నీచమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి ఆ వ్యక్తి అంతకన్నా మంచి మాటలు ఏం మాట్లాడతాడు? పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది ఆయన ఒక ఇష్యూలాగా పెట్టుకుని ముందుకెళ్తా ఉన్నారు. మేం కూడా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. రాబోయే రోజుల్లో మేం కూడా పుస్తకాలు రిలీజ్ చేయొచ్చు. మేము పర్సనల్గా పోతే మీ జీవితాలు, మీ బతుకులు, మీ కాందాను అంతా కూడా మాకు తెలియంది కాదు. కాబడ్డారు వైఎస్ఆర్ సిపి. ఎందుకంటే రాజకీయాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వరకు ఒక సిస్టమ్ ఉండేది. ఎవరు కూడా ఎంత దిగజారినా వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. ఆఖరికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో సహా. మరి మీ మంత్రులు పుంకాలుగా మీ మంత్రుల మీద వచ్చిన ఆరోపణలు, ఈ ఇల్లీగల్ సమస్యల మీద కానీ, ఆడియోలు కానీ, వీడియోలు కానీ మేము ఎక్కడన్నా దాని మీద మాట్లాడుతున్నామా? ఏదో గురివిందగించలాగా నీ మచ్చ నీకు తెలియకుండా నీ చుట్టూ పెట్టుకున్న వాళ్ళు కానీ, నీ కాందాన్ని కానీ ఏమీ లేకుండా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. భవిష్యత్తులో సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నావు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడల్లా నీ గ్రాఫ్ పడిపోతా ఉందన్న విషయాన్ని నువ్వు గమనించకపోవటం నీ మూర్ఖత్వం. అది నీ మూర్ఖత్వానికి పరాకాష్ట. మొన్న ఈ తెలంగాణ ఎన్నికల్లో నోటకన్నా అసలు జనసేనకు ఓట్లు రాలేదని చెప్పి విమర్శిస్తుంది. ప్రజలకు తెలుసు, మీడియాకి తెలుసు, మాకు తెలుసు. మేము సిద్ధాంతపరమైన పోరాటాలు చేస్తూ ఉన్నాం. తెలంగాణలో మేము ఆ రోజు వెళ్ళిన వ్యక్తులు. సంస్థాగతంగా మేము బలంగా లేము. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో తిరగటం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ అంతా ఆంధ్రాలో పెట్టారు. ఆంధ్రాకు జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణలో మా మిత్రపక్షంతో కలిసి వెళ్లాల్సిన పరిస్థితుల్లో మేము పోటీ చేసేది తప్ప మేము గెలుపు కోసం కాదు. సిద్ధాంతపరమైన పోటీ అది మాకు తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు ఈ దేశంలో. మరి ఓటమిలో గెలుపులు అనేవి మీకు మాకు అందరికీ కూడా వర్తిస్తాయి. ఇందాక మా మిత్రులు చెప్పినప్పుడు 2014లో నువ్వు 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 98% చోట నీకు డిపాజిట్లు రాలేదు. మరి అలా అని చెప్పేసి మేము కూడా నువ్వు లేవు, నువ్వు అలాంటోడు, నువ్వు ఇలాంటోడు అంటే
రాజకీయం ప్రతి ఇష్యూని రాజకీయం చేయటం నీకు అలవాటైపోయింది తప్ప సిద్ధాంతపరమైన పోటీలో మేము భాగస్వాములు అవుతాం. గెలుపు ఓటములు సంబంధం లేకుండా ప్రజా సమస్యల మీద ఎలుగెత్తి చాటడమే పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన న్యాయం, ధర్మం, ఆయన వెళ్తున్న విధానం. వైసీపీ వరుస రాజీనామాలపై ఏమంటారు? అయిపోయిందండి. ఇంకా వైసీపీ ఎక్కడుంది? వైనాట్ 175 అనేది ఆయన కోసం కాదు, తెలుగుదేశం జనసేన పొత్తు కోసం ఆయన మాట్లాడారు. 20 సీట్లు దాటి ఆయనకు వస్తే 20-25 మధ్యన వాళ్ళ సర్వేలు కూడా, ఆయన పెట్టుకున్న సర్వేలు కూడా చెబుతున్నది 20 నుంచి 25 సీట్లని. ఇంకా ఈ 3 నెలలు అయ్యేసరికి అవి కూడా మిగలు. ఆయనకి అవమానకరమైన తీర్పు రాబోతా ఉంది 2024లో. అది ఆయనకు తెలుసు. ఆయన ఇంకో నెల చూసిన తర్వాత ఆయన ఎలక్షన్ వదిలేసినా కూడా జనాలు ఆశ్చర్యపోవక్కర్లేదు. పంచకల రమేష్ బాబు గారు చెప్తున్న పరిస్థితి వచ్చే ఎన్నికల్లో పూర్తిగా అయితే వైసీపీ పతనం అయిపోయింది. ఇప్పటికే వైసీపీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని, రాబోయే రోజుల్లో కూడా 20 సీట్ల కన్నా ఎక్కువ రావని చెప్పి అయితే పంచకల రమేష్ బాబు గారు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్ నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.